ఈడ మా క్లాస్ పిల్ల కాల్జార్ కింద పడ్డది ఆ రోజు. నమస్తే గైస్, ఆఫ్టర్ 8 years మా చిన్నప్పుడు క్లాస్ టీచర్ కలవడానికి వచ్చినాం. ఈడనే మా 10th క్లాస్ ఉంటుండే. ఈడ మా క్లాస్ పిల్ల కాల్జార్ కింద పడ్డది ఆ రోజు. ఎంత నవ్వుకున్నాం అంటే బా, అది గుర్తు చేసుకుంటే ఈ రోజు కూడా మస్తు నవ్వొస్తుంది. ఇంకా అప్పుడు తీట పనులు కూడా చేస్తుండే. ఇట్లా గోడ దుంకి మలీతలు దుంకితే ప్రిన్సిపల్ టీచర్ చూసి ప్రిన్సిపల్ రూమ్ కి పిలిచి మరి కొడుతుండే, రప్ప రప్ప కట్టిరిపోయిన దాకా కొడుతుండే. ఇంకా అట్లా అని చెప్పి లైబ్రరీకి వచ్చిన, కానీ ఈడ వస్తే టీచర్ వాళ్ళ పియానో రాకున్నా కూడా అవి పోతున్నా ఖరాబ్ చేద్దామని మస్తు ట్రై చేసినా కానీ ఖరాబ్ కాలే. కానీ స్టాఫ్ రూమ్ కి వచ్చిన, ఈడ మా దోస్తు కానీ అందరు టీచర్ కలిసి పొట్టు కొట్టిరు. వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన వాళ్ళ డాడ్స్ అని పెట్టినని చెప్పి ఒక టీచర్ కాదు అందరు కలిసి కొట్టిరు. ఓందో బెలూన్ పంప్ టీచర్ లేపేసింది. ఇట్లానే ఉంటారు టీచర్లు అందరు. మన సామాన్ తీసుకొని వాళ్ళ సామాన్ లాగా స్టాఫ్ రూమ్ లో తెచ్చి పెట్టుకుంటారు. ఇన్ని అసెంబ్లీ అవుతున్నాయి. ఇప్పుడు మనం పోతున్నాం ప్రిన్సిపల్ ఆఫీస్ లోపలికి. ఈ కప్పోడు గెలిచిన నాకు తెలియదు కానీ మీరు మాత్రం నాకే వచ్చింది అనుకోరి. ఇంకా లాస్ట్ కి మా క్లాస్ టీచర్ ని ప్రిన్సిపల్ చైర్ పైన కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినాం. మా ఇష్మతి మర శాస్త్ర బలి. ఇంకా ఇప్పటి నుంచి స్కూల్ మాదే. ఈ స్కూల్ కి పెట్టే రూల్స్ అన్ని మావే, మా మాటే శాస్త్రం. ఇంకా లాస్ట్ కి టీచర్ తో మాట్లాడి స్కూల్ డేస్ గుర్తు చేసుకున్నాం. టీచర్ కి అట్లా బాయ్ చెప్పి మేము కూడా వర్షంలో స్పీడ్ కార్ గడు గురికొచ్చినాం, వర్షంలో తడిచిపోయినాం. ఇంకంతే గైస్, నీకు నేను స్కూల్ మెమరీస్ గుర్తుకొచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి.